థియేటర్లో పెద్దగా సినిమాలు రిలీజ్ అవటం లేదు. అవుతున్న 1-2 కూడా చిన్న సినిమాలే. మరి ఈ గ్యాప్ని ఓటీటీలు ఫిల్ చేయబోతున్నాయా, లేక వ్యూవర్షిప్ ఉండదని పెద్ద సినిమాల వైపు వెళ్ళటం లేదా? ఈ మధ్య ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది ఈటీవీ విన్. ఆల్రెడీ థియేటర్లోకి వచ్చిన చిదంబరం గారు పోయిన వారమే స్ట్రీమ్ కావాల్సి ఉంది. అయితే అది ఈ 26కి పోస్ట్ పోన్ అయింది. వంశీ, సంధ్య లీడ్ రోల్స్ లో వినయ్ రత్నం డైరెక్ట్ చేసిన శ్రీ చిదంబరం గారు డిఫరెంట్ స్టోరీగా స్ట్రీమ్ కాబోతోంది. ఓటీటీ సినిమాలు, సిరీస్లతో ఫుల్ బిజీ అయిపోయారు నవీన్ చంద్ర. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న నవీన్ చంద్ర లేటెస్ట్ గా హనీ మూవీ చేశారు. నవీన్ చంద్ర, దివి, దివ్య లీడ్ రోల్స్ లో కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన హనీ మూవీ ఈ నెల 27 నుంచి తెలుగు, తమిళ్లో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతోంది. రాజీవ్ కనకాల లీడ్ రోల్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. రాజీవ్ కనకాలతో పాటు ఉదయ భాను, వసంతిక లీడ్ రోల్స్ లో కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ G5లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ప్రియాంక చోప్రా ఒకవైపు రాజమౌళితో వారణాసి మూవీ చేస్తూనే మరోవైపు ఇంగ్లీష్ సిరీస్లతో ఫుల్ బిజీగా కనిపిస్తోంది. ప్రియాంక చోప్రా కార్ల్ అర్బన్ లీడ్ రోల్స్ లో ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ గా ద బ్లఫ్ తెరకెక్కింది. హై యాక్షన్ స్పాక్టకిల్ గా తెరకెక్కిన ద బ్లఫ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25 నుంచి ఇంగ్లీష్, తెలుగులో స్ట్రీమ్ కాబోతోంది. బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర లాస్ట్ మూవీగా తెరకెక్కింది ఇక్కీస్. శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో అగస్త్యనంద లీడ్ రోల్ లో అరుణ్ ఖేత్రాపాల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఇక్కీస్ సినిమా థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆల్రెడీ రెంటల్ బేసిస్ లో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉన్న ఈ సినిమా ఈ నెల 26 నుంచి ఫ్రీగా స్ట్రీమ్ కాబోతోంది.